ఫేసులు కనిపించకుండా ఒక సినిమా చేయాలి అని అన్నప్పుడు అలాంటిది అంటే ఏదన్నా ఒక దానికి అంటే ఒక లాక్ అంటాం కదా, అలాంటి ఒక లాక్ ఏదైనా పడి ఉండాలి, లేదంటే ఇంటెన్షనల్గా మాత్రమే చేయాలి. ఇంటెన్షనల్గా చేసిందండి, అంతేగాని ఆప్షన్ ఏం లేదు. అనుకున్న దాన్ని ఇంటెన్షనల్ గా తీయడం జరిగింది అంతే. నాకంటే నేను టోటల్ క్రెడిట్ గోస్ టు శ్రీవాస్తవ గారికి ఇస్తాను, శ్రీవాస్తవ గారికి ఇస్తాను. ఇప్పుడు నేను రాసుకుంటాను, నేను చెప్తాను సీన్లు, కానీ చూపించాలన్నా చూడాలన్నా ఆయన కంటితో చూడాలి. ఆయనకి టోటల్ క్రెడిట్ గోస్ టు నేను అతనికి ఇవ్వాలి. అయితే మీరు ఎవరో హీరో మీద పగబట్టి హీరో డేట్స్ ఇవ్వలేదని ఇలాగ నాకు ఏదో సినిమాలు అంటాడు కదా, అవసరం కుక్కర్ మెట్టి తీస్తాడు అంటాడు కదా, అలాగా ఎవరైనా పర్వాలేదు నాకు హీరో మొహమే అవసరం లేదన్నట్టు తీసారని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది బయట. ఎవరో హీరో దగ్గరికి వెళ్ళారా, హీరో ఒప్పుకోకపోవడం వల్ల లేదా? ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదండి. అసలు ఎవరిని కూడా హీరోలు కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఈ స్టేజ్కి వచ్చారంటే ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు అందరూ. ఎవరిని కించపరచాలని కానివ్వండి, ఎవరిని ఉద్దేశించి కాదండి. నేను అనుకున్న కాన్సెప్ట్ ఈ కథే ఇంపార్టెంట్, అది ఏ భాష అయినా ఇది ఇంత ముందు రోజులు పోయాయి, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ కథ మీదనే సినిమాలు నడుస్తున్నాయి, ఒకే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా అండి. దయచేసి నేను ఎవరిని కించపరచాలనుకోవట్లేదు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు.